దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరసుదేని వాగ్దాన సామెతలు 16:8 అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము. చూడండి, ఈ లోకమంతా అన్యాయముతో అక్రమముతో నింపబడి ఉంది. నీతి న్యాయం అనేది చాలా తక్కువగా కనిపిస్తూ ఉంది. అయితే కొందరు ధనవంతులుగా అవ్వాలని ఆతురపడి మోసం చేసి, అక్రమం చేసి, అన్యాయం చేసి ధనము సంపాదిస్తూ ఉన్నారు. అట్టివారు తప్పకుండా శిక్ష పొందుకుంటారు. మరి మోసం చేసి సంపాదించినటువంటి ఆ ధనము ఏదో ఒక విధంగా క్షీణించిపోతుంది. అయితే 6 దినములు నీవు కష్టపడి నీ పనంతా చేసుకోవాలి అనే దేవుని ఆజ్ఞ ప్రకారం ప్రతి ఒక్కరు జీవించాలి. అలా కష్టం చేసి సమకూర్చుకున్నటువంటి వారు తమ ఆస్తిని వృద్ధిపరుచుకుంటారు. అంతేకాదు, నీతిమంతుని కష్టార్జితము జీవదాయకంగా ఉంటుంది. మరి అన్యాయం చేత సంపాదించినటువంటి ఆ సంపాదన వారికి పాపాన్ని పుట్టిస్తుంది. కనుక అన్యాయం చేత సంపాదించినటువంటి మరి ఆ సంపాదన కంటే నీతితో కూడినటువంటి కొంచెము ఎంతో శ్రేష్టమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కనుక మీరు దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆ చిన్న పనైనా పెద్ద పనైనా మీరు ఎంతో దేవుని మీద భారం వేసి నీతిగా యథార్థంగా ఆ పని చేసుకుంటూ ఉండండి. మీకొచ్చే ఆ కొద్దిపాటి జీతాన్ని బట్టి మీరు దేవుని స్తుతిస్తూ ఉండండి. తప్పకుండా యెహోవా ఆశీర్వాదము మీకు ఐశ్వర్యంగా మారుతుంది. మీరు ఎంతో గొప్పగా దేవుని చేత దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. ఏ సమయంలో మీకు ఏమి కావాలో, మీరు ఎప్పుడు అభివృద్ధి పొందాలో తప్పకుండా దేవుడు మిమ్మల్ని గమనిస్తున్నారు. నీతిగా న్యాయముగా జీవిస్తున్నటువంటి మిమ్మల్ని, మీ యొక్క కష్టార్జితాన్ని దేవుడు ఒక దినాన వృద్ధిలోనికి తెస్తారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తాం తండ్రి. ఈ మాటలు వింటున్నాను బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరచండి. వారి ఇంటి వారికి రక్షణ ఇవ్వండి. వారి పిల్లల్ని ఎంతో నీ రక్షణలోకి నడిపించండి. నీ భయభక్తులు వారి గృహంలో దయచేయండి. నీ మాటకు లోబడే విధానం వారి గృహంలో దయచేయండి. అయ్యా నాయన, నీ వాక్యానుసారమైన జీవితాలు వారి గృహాల్లో దయచేయండి. అయ్యా, నీ బిడ్డలు తండ్రి ఎటువంటి పని కలిగి ఉన్నారో నువ్వు చూస్తున్నావు తండ్రి. ఆ పనిని బట్టి ఇది చిన్న పనిని, కొద్ది జీతమని చింతిస్తూ ఉంటున్నారేమో. అయ్యా, నీతితో కూడినది కొద్దిగా అయినప్పటికీ అది ఎంతో శ్రేష్టమని మీరు మాట్లాడి ఉన్నారు ప్రభా. నీ బిడ్డల్ని దీవించండి, ఆశీర్వదించండి. వారిని ఇంకా పెరిగి ఫలింప చేయండి. అయ్యా, వారిని ఎంతో ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి. ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం ఇవ్వండి. ఎవరు ఏ పరిస్థితులు ఉన్నారో అయ్యా, ఆ యొక్క ప్రతికూల పరిస్థితులన్నిటినీ అయ్యా సమాధానకరంగా మార్చండి, దీవెనకరంగా మార్చండి. దినమంతా వారికి తోడై ఉండమని, కీడు శోధన పని తప్పించమని, పరిశుద్ధాత్మతో వారిని నింపమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన వినయంతో సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.